వాటర్ పోయి వాటర్ పోస్తున్నాము. దీన్ని ఒక విజిల్ వేయించుతాం, సూపర్ ఉంటుంది. ఒకే ఒక విజిల్ వేయించాలి, ఎక్కువ వేయించామంటే పేస్ట్ అయిపోతాయి మొత్తం. ఒకసారి వాటర్ పోసాను, దీనికి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. చూడండి విజిల్ వస్తుంది, విజిల్ వచ్చింది, ఆపేయడమే. ఒక విజిల్ వచ్చింది కదా, చాలు, ఆపేసుకుంటాను. 3 స్పూన్ల శనగపిండి వేసాను. దీంట్లో వాటర్ వేసి కలపాలి. వాటర్ పోసి దీన్ని కలుపుకోవాలి కొంచెం డల్ లేకుండా. ఇప్పుడు ఇందులో శనగపిండి వేస్తున్నాను, వేసి బాగా కలుపుకోవాలి. మా అమ్మ రెసిపీ చూడండి. కొంచెం టైట్ అయినట్టుంది, ఉడకాలి కదా, పచ్చివాసన పోవాలి కదా. కొంచెం ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఈ వాటర్ పోసేసుకోవాలి. అంతే, రెడీ. కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం కొత్త కొత్తలా ఆడనివ్వాలి.